ఆమె వెనుక నిలబడి ఆమె పొడవాటి జుట్టు పట్టుకుని ఆమె నా నడుము చుట్టూ చేతులు వేసి గట్టిగా కౌగిలించుకుంది. ఆమె శరీరం నా శరీరానికి అంటుకుపోయింది. పిన్ని, నువ్వు చాలా సాఫ్ట్గా అంటూ నా మెడలో ముఖం పెట్టింది. ఆ క్షణం నాకు శరీరం వేడెక్కింది. నేను కూడా హగిచ్చి బుగ్గగిల్లి నాకు పనులు ఉండటంతో నేను బిజీ అయిపోయా. ఫ్రీ అయ్యాక చేసేది ఏమీ లేక ఇద్దరం నా మొబైల్లో సినిమా చూస్తున్నాం. అభినయ నా ఎడమ చేయి పట్టుకుని తన 2 చేతుల్లోకి తీసుకుంది. సినిమాలో హీరో హీరోయిన్ కిస్ సీన్ వచ్చేసరికి ఆమె నా చేతిని గట్టిగా నొక్కి నా చెవిలో, పిన్ని, నాకు ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదు అని గుసగుసలాడింది. నేను ఆమె భుజం మీద చేయి వేసి ఆమెను దగ్గరికి లాక్కున్నాను. ఆమె తల నా భుజం మీద పడేసి చాలాసేపు అలాగే కూర్చుంది. ఆ క్షణాలు చాలా రొమాంటిక్గా, ఉత్తేజకరంగా ఉన్నాయి. మరుసటి రోజు టిఫిన్ తింటుంటే అభినయ నా ఎదురుగా కూర్చుని నా కళ్లలోకి నేరుగా చూస్తూ, పిన్ని, నువ్వు నా భర్త అయితే ఎంత బాగుండేది అంది.